పాకిస్తాన్ ప్రధానమంత్రి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు, ఐఎస్ఐని ప్రోత్సహిస్తున్నాడు, ఈ దేశంలో అలకల్లోల సృష్టిస్తున్నాడు. కాబట్టి భారతదేశంలో తరపున మీరు అరెస్ట్ వారెంట్ జారీ చేయండి, వాడిని అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పి భారత ప్రభుత్వాన్ని ఆదేశించండి అని మన బెజవాడలో కోర్టులోను గుంటూరు కోర్టులోను కేసేస్తే ఎట్లుంటుంది? మన జ్యూరిస్డిక్షన్ ఏంటి, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఏంటి? వాళ్ళ కోర్టులు వేరు, మన కోర్టులు వేరు. మనోళ్ళు అక్కడికి వెళ్ళి తేగలుగుతారా? ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని అరెస్ట్ చేయించాలి, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలి. ఇది హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేటటువంటి సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని దేశాలు కలిపి ఆడుతున్నటువంటి నాటకం. వాస్తవంగా అంతర్జాతీయ కోర్టుని, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని అంగీకరించిన దేశాలు పరిమితం, అంగీకరించని దేశాలు అపరిమితం. అపరిమితంలో ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇప్పుడు ఐసీసీ కోర్టుని మేము అంగీకరించం, వాళ్ళు ఇచ్చే తీర్పుని అంగీకరించం అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అంటున్నాడు. ఎందుకంటే రేపో మాపో అతనికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడానికి రెడీ అవుతోంది, అతనితో పాటు అతని మంత్రులకి అధికారులకి అన్నటువంటి మాట నేపథ్యంలో దాన్ని అడ్డు పెట్టుకుని ఇజ్రాయెల్ మీద ఆంక్షలు పెట్టడానికి వివిధ దేశాలు సిద్ధపడతాయి. కాబట్టి ముందుగానే అసలు మేము దాన్ని అంగీకరించబోము అని తేల్చి చెప్తున్నాడు నెతన్యాహు.